ఫ్రెండ్స్, ఒక అందమైన స్త్రీ తన భర్తకి భోజనం వడ్డిస్తుంటుంది. ఆ సమయంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు ఆ రాజ్యం అంతా తిరిగి వస్తూ ఉంటాడు. ఆ గృహం దగ్గరికి వచ్చి నాకు చాలా దాహం వేస్తుంది అని బిగ్గరగా అరుస్తాడు. ఆ లోపల ఉన్నటువంటి స్త్రీ ఆ రాజుకి వాటర్ ఇచ్చి తన దాహాన్ని తీరుస్తుంది. అప్పుడు ఆ రాజు ఆ స్త్రీని చూసి, నా రాజ్యంలో ఇంత అందమైన స్త్రీ ఉందా అని ఆశ్చర్యపోతాడు. ఎంత ఆనందం అని అనుకుంటాడు తన మనసులో. తర్వాత అనుకొని తను ఒక పక్కకి వెళ్ళి నిలబడతాడు. కొంచెంసేపటి తర్వాత ఆ స్త్రీ యొక్క భర్త బయటకు వెళ్ళిపోతాడు. ఆ పక్కనే ఉన్నటువంటి రాజు లోపలికి వచ్చి ఆ స్త్రీతో, నేను ఈ రాజ్యానికి రాజును, నీకు ఏది కావాలన్నా నీ కాళ్ళ ముందు పడేస్తాను, నగలు, బంగారం, ఇలా నీకు ఏ లోటు రానివ్వను, నువ్వు నాతో వచ్చేసేయని అంటాడు. ఆ స్త్రీ, సరే మీరు రాజ్యమంతా తిరిగి అలసిపోయి వచ్చారు, కొంచెం భోజనం చేయండి అని అడుగుతా. లేదు, వద్దు, నేను ఏమి తినను, వెళ్దాము అని అంటాడు. లేదండి, కొంచెం తిన్న తర్వాత మనం బయలుదేరాము అని చెప్తుంది. అప్పుడు ఆ స్త్రీ తన భర్త తిన్నటువంటి ఎంగిలి ఇస్తరి తెచ్చి రాజు ముందు పెట్టి ఆ భోజనము, అన్ని రకాల వంటలు వడ్డిస్తుంది. ఇదంతా చూస్తున్నటువంటి రాజుకి కోపం వచ్చి, రాజుగారికి కోపం వచ్చి, నీవు ఏమి చేస్తున్నావు, ఏంటి నీకు ఇంత అహంకారం అని రాజుగారు కోపంగా అరుస్తారు. అప్పుడు ఆ స్త్రీ, ఏమి రాజుగారు, నా భర్త తిన్నటువంటి ఎంగిలి విస్తరాకులు తినడానికే అంత బాధపడుతున్నారు, మరి నన్ను ఎలా మీ రాజ్యానికి రమ్మని అడుగుతున్నారు అని ప్రశ్నిస్తుంది ఆ స్త్రీ. అప్పుడు ఆ రాజుగారు తను చేసినటువంటి తప్పును తెలుసుకొని, ఇక నుంచి తన భార్యని తప్ప తన రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ ఒక తల్లిగా, ఒక చెల్లిగా అందరినీ గౌరవిస్తాను, అలా చూసుకుంటాను అని ఆమెతో చెప్పి ఆమెకు దండం పెట్టి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు. మరి వేరొకరి భర్తని కానీ వేరొకరి భార్యని కానీ కోరుకోవడం కక్కిన కూటితో సమానం, ఎంగిలి కూటితో సమానం, ఎంగిలి విస్తరకతో సమానం. ఏమంటారు ఫ్రెండ్స్?